ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో కంపెనీస్లలో ఏవైతే ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది టూల్ను దాంట్లో పెట్టి ఎంప్లాయీస్కి ల్యాప్టాప్ని ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎంప్లాయీస్ పని చేస్తున్నారా లేదా అనే దానిపైన ఒక మానిటరింగ్ అనేది వెనక నుంచి బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళి అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇది ఎంప్లాయీస్కి చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా వారు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల కూడా ఒత్తిడికి గురి అవుతున్నాము, మమ్మల్ని ఇలా మానిటరింగ్ చేయడం కూడా నచ్చట్లేదు అని చెప్పేసి కొంతమంది ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే, కొన్ని కంపెనీస్ మాత్రం మేము మా ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారా లేదా, ఒక ప్రాజెక్ట్ మైనా ఒక ఎంప్లాయీ ఎంత టైం డ్యూరేషన్ వరకు వర్క్ చేస్తున్నారు అనేది మాత్రమే మేము అబ్జర్వ్ చేస్తున్నాము, అది మాకున్న యొక్క రైట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొన్ని అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో మేము అసలు అలాంటి మానిటరింగ్ ఏమీ చెయ్యట్లేదు, ఎంప్లాయీని ఫ్రీగానే వదిలేయడం జరిగింది అని చెప్పేసి కొన్ని కంపెనీస్ చెప్తూ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ టూల్ని పెట్టేసి ఇలా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారా లేదా అనేది మానిటరింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది లీగలా ఇల్లీగలా అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కంపెనీ పైన కూడా కేసులు ఫైల్ చేయడానికి ఉంటుంది, వారికి పనిష్మెంట్స్ కూడా పడే అవకాశం ఉంటుంది ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా. కానీ ఎప్పుడు ఎలాంటి సందర్భంలో అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీకి ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ కంపెనీయే ఒక ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేసినప్పుడు అందులో ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో, సాఫ్ట్వేర్ టూల్ ఉంటుందో అది ఏం చేస్తుంది అని అంటే స్క్రీన్ మానిటరింగ్, అదేవిధంగా మౌస్ మూమెంట్, కీబోర్డ్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. దాంతోపాటు ఒక 5 minutes పాటుగా కూడా ఒకవేళ మీ మౌస్ అనేది మూమెంట్ లేకపోయినా, కీబోర్డ్ మూమెంట్ లేకపోయినా కూడా అక్కడ ఎవరైతే ల్యాప్టాప్ ముందు ఉన్న ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారిని ఐడల్ మార్క్ కింద కూడా రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక అంతేకాకుండా కంటిన్యూయస్గా ఒక 50 minutesకు పైన కనుక ఎలాంటి యాక్టివిటీ లేకుండా, అంటే అటు కర్సర్ మూమెంట్ కానివ్వండి, మౌస్ మూమెంట్ కానివ్వండి, కీబోర్డ్ మూమెంట్ కానివ్వండి, ఏమీ లేకుండా అది అలాగే స్టాండర్డ్గా స్క్రీన్ మీద ఎలాంటి యాక్టివిటీ లేకపోతే అప్పుడు వారిని ఐడల్ మార్క్గా రిపోర్ట్ చేస్తూ మేనేజ్మెంట్కి దాన్ని రిపోర్ట్ని సబ్మిట్ చేయడం అనేది ఈ సాఫ్ట్వేర్ టూల్ యొక్క ఇదన్నట్టు. అయితే ఆ ఎంప్లాయీస్ దీనివల్ల కూడా ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది నిజంగానే ఇల్లీగలా అంటే ఇల్లీగల్ అని మనం చెప్పలేము, అలా అని లీగల్ అని కూడా కొన్ని షరతులు పాటిస్తేనే మనం చెప్పగలం. కంపెనీ కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. అలాంటి టైంలలోనే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టూల్ ఏదైతే ఉంటుందో అది లీగల్ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఎప్పుడు ఎలాంటి సందర్భాలలో మనము ఈ స్క్రీన్ మానిటరింగ్ కానివ్వండి, అదేవిధంగా కర్సర్ మూమెంట్ కానివ్వండి, దాంతోపాటు ఈ కీబోర్డ్ మూమెంట్ కానివ్వండి యాక్టివిటీ చేయొచ్చు అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, కంపెనీయే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ డివైస్ యొక్క బాధ్యత ఈ కంపెనీదే. దాంతోపాటు ఏదైతే యాక్టివిటీ ప్రోడక్ట్ యాక్టివిటీ ఉంటుందో వారి యొక్క హక్కు. ఇక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో వారికి ఉన్న రైట్ కాబట్టి వీటిని మానిటరింగ్ చేయడం కోసం దానికి ఏదైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్ ఉందో దాంట్లో సాఫ్ట్వేర్ వేసేసి వాళ్ళు మానిటరింగ్ చేసుకోవడానికి అన్ని రకాల రైట్స్ అనేవి ఆ కంపెనీకి ఉంటాయి. కానీ ఎలాంటి సందర్భాలలో ఉంటాయి అని అంటే, ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు ఈ యొక్క ఏదైతే మానిటరింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది అనేది అది మెన్షన్ చేసి ఉండాలి. దాంతోపాటు ఎంప్లాయీకి ఖచ్చితంగా హెచ్ఆర్ ఎప్పుడైతే రిక్రూట్మెంట్ నువ్వు కన్ఫర్మ్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఆఫర్ లెటర్ ఇస్తున్నప్పుడు ఓరల్గా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా మీ యొక్క ఈ ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉంటుంది, మీ యొక్క యాక్టివిటీని అంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, మీరు ఎంతసేపు ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు, అదేవిధంగా ఎంతసేపు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అనే దానిపైన మీ మానిటరింగ్ అంతా కూడా రన్ అవుతుంది అని చెప్పేసి అది చెప్పాలి. దాంతోపాటు ఈ స్క్రీన్ మానిటరింగ్ ఇవన్నీ కూడా చెప్తూ ఏదైతే ఉంటుందో ఇవి పాటించాలి. పాటించిన తర్వాత వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఉండాలి. అలాంటి టైంలలో ఇది లీగల్, అంటే ఎలాంటి పనిష్మెంట్ కూడా ఉండదు, అది కంపెనీకి ఉండే బాధ్యత. ఎందుకంటే అదే మన ప్రాజెక్ట్ యొక్క ప్రొడక్టివిటీ ఉంటుంది కదా, అది యొక్క టైం డ్యూరేషన్ అనేది దాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు పెట్టారు కాబట్టి కేవలం దాని వరకు మాత్రమే అది వర్క్ చేసడానికి ఉండాలి. ఎప్పుడు ఇల్లీగల్ అంటే
ఎప్పుడైతే పర్సనల్ డేటాలోకి ఎంటర్ అవుతారో, అంటే కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీ ల్యాప్టాప్ అయినప్పటికీ కూడా వారు వాట్సాప్ లాగిన్ అయిపోయి వారు చాట్ చేస్తూ ఉంటారు. ఆ చాట్ను కనుక చూడడం కానివ్వండి, లేదంటే వారికి తెలియకుండా వారి యొక్క పాస్వర్డ్ తెలుసుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు వారికి ప్రైవసీని అంతా కూడా మిస్లీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది ఇల్లీగల్ కింద వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక ఎంప్లాయీకి ఖచ్చితంగా తెలియజేస్తే అది లీగల్, తెలియచేయకపోతే అది ఇల్లీగల్ కింద కన్సిడర్ అయ్యి ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా కంపెనీ పైన కేసు ఫైల్ చేయడానికి ఈ ఎంప్లాయీకి అన్ని రకాల రైట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కంపెనీస్ చెప్తున్నది ఏంటంటే ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇన్ టైంలో ఎవరైతే ఉంటారో వారికి మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని నేపథ్యంలోనే ఒక ఎంప్లాయీ ఎప్పుడైతే ఉంటారో ఐడియల్ టైం అనేది మేము పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఒక ఎంప్లాయీ ఎంత డ్యూరేషన్ వర్క్ చేస్తున్నారు అనే దానిపైన మేము ఒక అబ్జర్వేషన్ పెడుతున్నామే తప్పించి దాంట్లో మేము ఎలాంటి స్పై అనేది పెట్టడం లేదు అని చెప్పేసి చాలా వర్క్ చేస్తారు. ఒకవేళ స్పై పెట్టారంటే ఖచ్చితంగా ఇల్లీగల్, వారికి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకొని ఎంప్లాయీస్ ఖచ్చితంగా కంపెనీయే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వారికి అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎందుకు టాక్సిక్ వర్క్ అవర్స్ అని చెప్పేసి నేను ఫస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అని అంటే, కొన్ని మనం చూస్తున్నాం రీసెంట్గా కూడా ఒక 2 days బ్యాకే అనుకుంటాను, ఒక పర్సన్ వాళ్ళకి రిలేటివ్ ఎవరో చనిపోతే సార్ నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి మేనేజర్కి అతను వాట్సాప్ త్రూ ఒక మెసేజ్ పంపించేసి నాకు లీవ్ కావాలి అని అంటే, నువ్వు నీకు లీవ్ నేను శాంక్షన్ చేయలేను, కానీ లీవ్ అంటే తీసుకుంటే తీసుకో, కానీ వాట్సాప్లో మాత్రము వర్క్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉండాలి, కానీ వాట్సాప్లో నువ్వు ఖచ్చితంగా వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అలాంటి సిచ్యువేషన్ ఏదైనప్పటికీ కూడా ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేయాలి అని చెప్పేసి వారిపైన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ వల్ల మానిటరింగ్ జరుగుతుంది. దీని నేపథ్యంలో ఎక్కువగా మేము వర్కింగ్ అవర్స్లో కూర్చొని మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఎంప్లాయీస్ చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఒక కంపెనీ మొత్తం మీ చేతిలో ఒక ప్రాజెక్ట్ని పెట్టి దాని ప్రొడక్టివిటీని కూడా పరిశీలిస్తూ దాని యొక్క సాఫ్ట్వేర్ డివైజ్ని పెట్టడం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి వారికి ఉన్న హక్కును వారు వినియోగించుకోవడం కోసం ఇలాంటి టూల్ను ఆ యొక్క ల్యాప్టాప్లో ఇవ్వడం జరుగుతుందే తప్పించి మీ పర్సనల్ ల్యాప్టాప్లో కనుక ఒకవేళ తీసుకొని వెళ్ళినప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ కనుక ఉంటే అప్పుడు మీరు కంపెనీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. లేదా ఇల్లీగల్గా వారు స్పై పెట్టడం కానివ్వండి, మీ పర్సనల్ డేటా థెఫ్ట్ చేయడం కానివ్వండి, మీ యొక్క ల్యాప్టాప్లో వాళ్ళు మీకు తెలియకుండానే వాళ్ళు లాగిన్ అవ్వడం కానివ్వండి, మీ పాస్వర్డ్లు తెలుసుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇల్లీగల్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇది ఎక్కువగా హాట్ టాపిక్ నడుస్తుంది. కానీ కంపెనీస్ ఒక ఎంప్లాయీకి చెప్పిన తర్వాతనే ఇది చేయాల్సి ఉంటుంది. ఒకరి చెప్పని పక్షంలో ఖచ్చితంగా అది ఇల్లీగల్గా కన్సిడర్ చేసేసి వారిపైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలామంది నన్ను ఒక 4 ఎంప్లాయీస్ అడిగారు కాబట్టి నేను దీనిపైన చాలామందికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కంపెనీ మీకు చెప్పిందా అది కరెక్ట్, చెప్పలేదా అది తప్పు, అంతే సింపుల్. అంతేగాని మేము కంపెనీ పైన కేసు వేస్తాము, మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, మేము ఎంతసేపు అని ఒక ల్యాప్టాప్ మీద ఇన్ని అవర్స్ ఎలా కూర్చోవాలి, మాకు ఖచ్చితంగా ఇన్ని అవర్స్ వర్క్ చేయాలంటే దాదాపుగా వీక్లో 70 hours అంతా కూడా దాని మీద ల్యాప్టాప్ మీద కూర్చొని ఉండాలి అని అంటే ఒక్కసారి ఇమాజిన్. ఎవరైనా సరే వారికి అంతా సాధ్యం అవ్వకపోవచ్చు. కాబట్టి చాలామంది ఏం చెప్తున్నారంటే మా పర్సనల్ లైఫ్ అంతా కూడా మేము కిల్ చేసుకోవాల్సి వస్తుంది, కంటిన్యూస్గా కూర్చోవాలి, కంటిన్యూస్గా యాక్టివిటీలో ఉండాలి అంటే మా వల్ల కావట్లేదు, కొంచెమన్నా లీజర్ టైం ఉండాలి, ఒక లంచ్ బ్రేక్ మినహాయించేసి మిగతా అంత టైంలో కూడా మమ్మల్ని మానిటరింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన, వాళ్ళ యొక్క ఆవేదన. కాబట్టి ఆ ఆవేదనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడాలి అంటే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇలా జరుగుతుంది, మీకు ఇది సమ్మతమైతేనే మీరు ఆఫర్ లెటర్ మీద సంతకం పెట్టేసి మీరు జాబ్లో జాయిన్ అవ్వండి, లేని పక్షంలో మీరు హ్యాపీగా జాబ్ని క్విట్ అవ్వచ్చు అనే ఒక ఆఫర్ని ముందుగానే వారికి తెలియజేయాలి. తెలియజేయకుండా ఇలా మేము ఖచ్చితంగా ఎంతవరకు వర్క్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇన్నర్గా ఎంప్లాయీ మీద నిఘా పెట్టడం ఇదంతా కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు. కాబట్టి కంపెనీస్ కూడా కొంచెం ఎంప్లాయీస్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా సరే కానీ ఈ మధ్య కాలంలో కంపెనీస్ ఇలా చేస్తున్నదంతా కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇది ఓకే, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడం కోసం చేస్తున్న అది లీగల్గా అయి ఉండొచ్చు. కాకపోతే ఎంప్లాయీస్కి తెలియజేస్తే అన్ని రకాల సేఫ్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.